హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి నేను ఇటు చపాతీతో క్యారెట్, బీన్స్ ఇంకా పొటాటో మిక్స్ చేసి ఫ్రై లాగా చేసి పెడతాను అనమాట. చాలా ఇష్టం వాళ్ళకి. ఎప్పుడైనా సరే పిల్లల స్కూల్ టిఫిన్ బాక్స్లో నేను మ్యాక్సిమం వెజిటబుల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలా అన్ని వెజిటబుల్స్ కలిపి పెడితే చక్కగా తింటారనమాట. ఇక్కడ నేను నా కోసం ఇంకా మా హస్బెండ్ కోసం సింపుల్ ఉప్మా అయితే రెడీ చేశాను. ఈరోజు పిల్లల స్కూల్ లంచ్ బాక్స్ ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను అనమాట. సో స్నాక్స్లోకి ఈరోజు డ్రై ఫ్రూట్స్ ఇచ్చాను, అలాగే ఒక డైజెస్టివ్ బిస్కెట్ పెట్టాను. హేజల్కి ఎప్పుడు ఇచ్చినా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా ఇస్తాను అనమాట చపాతీ, అప్పుడే ఈజీగా తింటుంది. ఇక్కడ పిల్లలు ఈరోజు ప్యాన్ కేక్ తింటున్నారు. ప్యాన్ కేక్తో కొంచెం బనానా ఉంటే అది కట్ చేసి పెట్టాను. అలాగే ఇంట్లో మేపుల్ సిరప్ లేకపోతే హనీ ఏది ఉన్నా సరే ఇంకా అది అలా పైనుంచి వేసిస్తాను, తింటారనమాట. మా పిల్లలకి ప్యాన్ కేక్స్ చాలా ఇష్టము. వీక్లీ ఒక్కసారైనా ఖచ్చితంగా అడుగుతారు. నేను ఓట్స్తో కూడా చేస్తాను, ఇంకా రాగి ఉంటుంది కదా, రాగి పిండితో కూడా అలా చేస్తానన్నమాట. ఈరోజు పిల్లల కోసము వాళ్ళ ఫేవరెట్ స్నాక్స్ రెడీ చేయాలని ఇంకా చేస్తూ ఉన్నాను. అంటే ఇంకా పిల్లలు రాలేరు స్కూల్ నుంచి, ఇంకా కొంచెం సేపట్లో వచ్చేస్తారు. ఇక్కడ బియ్యం పిండితో మురుకులు అయితే చేస్తున్నాను. అంటే చాలా రోజులైంది ఇంట్లో ఇలా స్నాక్స్ ఇంకా వెరైటీ ఏం చేయక. మా పెద్ద పాపకి ఎస్పెషల్లీ మురుకులు అంటే చాలా ఇష్టము. సో బియ్యం పిండితో అయితే తొందరగా అయిపోతుంది కదా. సో ఈరోజు నా మురుకు మేకర్ ఉంటుంది కదా, అది దొరకలేదు, అసలు ఎక్కడ పెట్టానో అసలు మర్చిపోయాను. సో అలాగే టైం లేదని చెప్పేసి ఇంకా ఇలా ఒక కవర్లో ఫిల్ చేసి చేస్తున్నాను అనమాట. మురుకులు అయితే చాలా బాగా వచ్చాయి, చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈరోజు మీకు రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ టైం చేసినప్పుడు. ఎక్కువ క్వాంటిటీస్లో చేయలేదు, అంటే నేను అప్పటికప్పుడే చేస్తానన్నమాట. మరీ ఎక్కువ రోజులు పెట్టుకొని తినేలాగా చేయను, ఎందుకంటే ఉంటే ఇంకా అవే తింటూ ఉంటాం కదా, ఇంకా నాకు తినాలనిపిస్తుంది. సో అలా మరి డీప్ ఫ్రై ఐటమ్స్ కదా, అందుకే కొద్దిగా చేసుకొని అలా 1 to 2 డేస్లో తినేసి ఇంకా అది ఫినిష్ చేస్తామన్నమాట. సో ఇక్కడ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు, ఇంకా మురుకులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. లవ్లీకి అయితే చాలా ఇష్టం, తనకు తెలియదు అనమాట నేను ఈరోజు మురుకులు చేస్తున్నానని. చాలా హ్యాపీ అయిపోయింది, చెప్తుందనమాట చాలా బాగుంది, దానికి చాలా నచ్చింది. నేను నార్మల్లీ క్రిస్మస్ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటాను. సో తను ఈరోజు ఎలా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా రోజుల తర్వాత చేశాను. సో చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల స్కూల్ టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేసి పెట్టాను. ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఇంకా పొడి ఇచ్చాను అనమాట. ఈ పొడి నేను అన్ని పప్పులు కలిపి చేశాను, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కావాలంటే వ్లాగ్ నెంబర్ 24 అనుకుంటా, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆ వ్లాగ్లో నేను ఇడ్లీ పొడి ఎలా చేస్తారో షేర్ చేశాను. ఇడ్లీతోనైనా దోశతోనైనా తింటే చాలా బాగుంటుంది. ఇంకా మనం నార్మల్గా వెజిటేబుల్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా చేసుకున్న తర్వాత ఎండ్లో ఒక స్పూన్ ఈ పొడి యాడ్ చేసి అలా మిక్స్ చేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందన్నమాట. హేజల్కి అయితే పొడితో ఇడ్లీ తినాలంటే చాలా ఇష్టము. నార్మల్గా చట్నీతో తింటారు, ఇంకా హనీతో కూడా సమ్టైమ్స్ అలా తింటారు దోశ అయితే. పిల్లలు చక్కగా తింటారు కాబట్టి నేను ఈ పొడిలు కూడా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. సమ్టైమ్స్ కరివేపాకు ఉంటుంది కదా, దాంతో ఇంకా మునగాకు ఉంటుంది కదా, దాంతో కూడా ట్రై చేస్తాను అనమాట. బాగుంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు, అంటే ఇప్పుడు ఉన్న పొడి అంతా అయిపోతుంది కదా, దాని తర్వాత మళ్ళీ ఇంకొక పొడి చేసేటప్పుడు రెసిపీ తీసి పెడతాను మీతో. ఇక్కడ నేను లోకి ఉంటుంది కదా, సోరకాయ, అది ఫ్రై చేస్తున్నాను. నేనైతే మ్యాక్సిమం డైలీ ఏదో ఒక వెజిటేబుల్ అయితే తినేలాగా ప్లాన్ చేస్తానన్నమాట. పిల్లలకైతే మస్ట్ స్కూల్లో కూడా ఎక్కువగా వెజిటేబుల్స్తో చేసినవే రైస్ అన్న చపాతీ అన్న ఇలాగ ఇస్తాను. ఇంకా నా కోసం మా హస్బెండ్ కోసం కూడా వెజిటేబుల్స్ అయితే ఒక్క రోజుకి కనీసం ఒక 2 వెజిటేబుల్స్ అన్నా తినేలాగా ప్లాన్ చేస్తాను. ఇది చూసారా, గ్లూటెన్ ఫ్రీ పాప్డ్ లోటస్ సీడ్స్ అని, ఇదేంటంటే మఖానా అంటారు కదా, అదే అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఇది మింట్ ఫ్లేవర్ అనమాట, చాలా బాగుంది. సో సమ్టైమ్స్ ప్లెయిన్ మఖానా కొంటాం కదా, ఆ టైంలో ఇది కూడా తీసుకుంటాను. అంటే ఎస్పెషల్లీ ఈ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం కాబట్టి అలా తీసి పెట్టుకుంటాను.
లేకపోతే నార్మల్గా నేను ప్లెయిన్ మకానా తీసుకున్నప్పుడు ఇంట్లోనే రోస్ట్ చేస్తాను అనమాట. గీలో మకానాని రోస్ట్ చేసిన తర్వాత సాల్ట్ ఇంకా పెప్పర్ యాడ్ చేసి అలా పిల్లల స్నాక్స్ బాక్స్లో కూడా ఇస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అందుకే పిల్లలకి రెగ్యులర్గా స్నాక్స్లో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకా మన పెద్దవాళ్ళకు కూడా అందరికీ చాలా మంచిదన్నమాట. ఇక్కడ చూసారా, ఈ క్యాస్ట్ ఐరన్ ఇలాగే పెట్టేశాను ప్లేస్ లేక. ఇంకా ఈరోజు మొత్తం స్టవ్ అన్నీ ఫుల్ అయిపోయాయి, అలాగే పెట్టాను. కొంచెం సేపు అయిన తర్వాత క్యాస్ట్ ఐరన్ తీసి కడగాలి. ఇక్కడ కొత్తిమీర కొంచెమే ఉంది, సో ఇలా కింద కొంచెం పుదీనా పెట్టాను అనమాట. సో నేను ఇది వేస్ట్ చేయను అస్సలు. ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఏం చేస్తానంటే కుదిరినంత లీవ్స్ అన్ని తీసుకొని యూజ్ చేస్తాను. ఇంకా మిగతా స్టెమ్ అన్ని ఏం చేస్తానంటే రసం అయినా ఇంకా చట్నీ చేసుకుంటాం కదా పచ్చడి, దాంట్లో అలా వేసి వండుతాను అనమాట. స్వీట్గా తినాలనిపిస్తే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను. డ్రై రైసన్స్ బ్లాక్ కలర్వి, ఇవి చాలా మంచివి హెల్త్కి కూడా. నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. క్యాస్ట్ ఐరన్ని మెయింటైన్ చేయడం చాలా ఈజీ. అంటే ఫస్ట్ టైం ఒకవేళ మీరు క్యాస్ట్ ఐరన్ తీసుకున్నారనుకోండి, దాన్ని చక్కగా లిక్విడ్ డిష్ వాషర్ జెల్ ఉంటుంది కదా, దాంతో స్క్రబ్ చేసుకొని బాగా కడిగేయాలి. కడిగిన తర్వాత గ్యాస్ స్టవ్ పైన వేడి చేసి ఆయిల్తో ఫుల్గా రబ్ చేయాలన్నమాట. పైన మొత్తం రబ్ చేసి దాంట్లో ఉల్లిపాయ ఉంటుంది కదా, ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కట్ చేసి ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై చేసేయాలన్నమాట. చేసిన తర్వాత బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, అప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ పడేసేయాలి. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఆ ప్యాన్ని నార్మల్గా వాష్ చేసి ఇంకా యూస్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగా వస్తాయి దోశలు, స్టిక్ అవ్వవు అనమాట. ఇంకా ఇక్కడేమో నేను ఒకరోజు మార్నింగ్ పొంగల్ చేశాను. పొంగల్, సాంబార్ ఇంకా చట్నీ. హస్బెండ్కి చాలా ఇష్టము, సో తనకి తినాలనిపిస్తే ఇంకా చేశాను అనమాట. మా హస్బెండ్కి అయితే పొంగల్ అంటే చాలా ఇష్టం, అడుగుతూ ఉంటారు. వీక్లీ ఒకసారైనా చేసి పెడతాను. ఎస్పెషల్లీ వీకెండ్స్లో అయితే టైం కుదురుతుంది కదా, అప్పుడు చేస్తాను. మీకు ఒకవేళ రెసిపీ కావాలంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు సాంబార్, పొంగల్ ఇంకా చట్నీ ఎలా చేస్తారో మీకు ఒకే వీడియోలో చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్, నేను చాలా ఈజీ మెథడ్లో చేస్తాను అనమాట. ఈ సాంబార్ కూడా కుక్కర్లోనే చేస్తాను, పొంగల్ కూడా కుక్కర్లోనే అయిపోతుంది. తర్వాత నార్మల్గా చట్నీ అయితే చేస్తాను. ఈ చట్నీ కోకోనట్ ఇంకా పుట్నాలు యాడ్ చేసి చేసిన చట్నీ చాలా బాగుంటుంది. నార్మల్గా దీంతో వడ కూడా చేస్తాను టైం ఉంటే. ఇంకా నానపెట్టుకోలేదన్నమాట నైట్లో, అలా మర్చిపోయాను కాబట్టి ఇంకా వడలు ఏం చేయట్లేదు, జస్ట్ ఇలా ఇవే చేశాను. సో చట్నీ కూడా ఎక్కువగా చేస్తాను, ఎందుకంటే చట్నీ ఇంకా సాంబార్ ఇవి రెండు కలుపుకొని తింటేనే అంత బాగుంటుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.